తెలంగాణ రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ లో వాహన్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించారు. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి గతంలో ఉన్న 2% అదనపు పన్నును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొనుగోలు చేసిన షోరూంలోనే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చని చెప్పారు మంత్రి పొన్నం. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలు వాహన సారథిలో ఉన్నప్పటికీ తెలంగాణ లేదు. గత సంవత్సరం నిర్ణయం తీసుకొని రవాణా శాఖ తరఫున సారథిలో జాయిన్ అయి ఈ డాటా అంతా ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళతో అనుసంధానం కావడానికి పట్టిన సమయం జరిగినప్పటికీ ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఐసి ద్వారా ఏ వాహన సారథీలు అయిపోయి దేశంలో అన్ని రాష్ట్రాలు రవాణా రంగానికి సంబంధించి ఒకటే గొడుగులో తెలంగాణ కూడా అంతర్భాగమైనటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎన్ఓసీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీథింగ్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశంలో డాటా ఉంటుంది. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో రెండవ వాహనం కొనుక్కుంటే 2% పన్ను ఉండే 2%, అది ఈ రోజు నుంచి తొలగిస్తా ఉన్నాం. ఎవరైనా ఎన్నైనా వాహనాలు కొనుక్కోవచ్చు అనేటువంటి మాట. అదేవిధంగా మూడో అంశం మీ అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ అనేటువంటిది గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటుండే. అటువంటి అంశాన్ని తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలోనే ఇచ్చి బాధ్యతగా కన్జ్యూమర్కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరినాం. దాన్ని కోఆర్డినేషన్ కూడా చేస్తాం.